నా ఫ్యాన్ మన చిరుత నుంచి. సో నేను రామ్ చరణ్ అన్న దగ్గర ఈ టైప్లో ఈ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. ఎందుకంటే తన ఉన్న పొజిషన్కి తను ఉన్న స్టార్డమ్కి ఈ టైప్ కంటెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 15 minutes మాత్రం క్లైమాక్స్ మాత్రం ఏడుస్తారు బ్రో. నాలాంటి కూడా ఏడ్చింది బ్రో. నేను అసలు నేను కూడా ఏడుస్తాను అసలు అనుకోలే. ఆఫ్టర్ రంగస్థలం తర్వాత ఆ టైప్లో హిట్ ఇది. రామ్ చరణ్ నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్. ఇంకా జాన్వీ కపూర్ గారు చాలా బాగా చేశారు. జగపతి బాబు గారు అయితే తన రోల్ ఉంటుంది బ్రో, వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ తన కెరియర్లోనే. సార్ కెరియర్ బిగ్గెస్ట్ రోల్, మంచి రోల్. తను ఒక సంఘటన ఉంటుంది, తను పోరాడిన సంఘటన ఉంటుంది. చూడండి నా వాయిస్ కూడా వెళ్ళిపోయింది మొత్తం. ఇది అడ్స్ మొత్తం ఒక ఎమోషనల్ కంటెంట్ బ్రో ఇది మొత్తం. థ్యాంక్ యూ బుజ్జి అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీతుడు. ఇది వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ మా గేమ్ చేంజర్ తర్వాత మాకు ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు, మా హోప్స్ నించోబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా మంది అవార్డు ఖచ్చితంగా నేషనల్ అవార్డు అన్న, నేషనల్ అవార్డు ఓకే. ఈ సినిమాకి నేషనల్ అవార్డు రాకపోతే ఇంకా మన ఇండియా వాళ్ళు మీరు చూసుకోండి, అర్థమవుతుందా? వేరే లెవెల్ సినిమా. నేషనల్ అవార్డు పక్క రామ్ చరణ్ అన్నకు రావాలి. రివార్డు అయితే ఏం చెప్తారు అంటే యాక్చువల్గా చాలా 5 నెలల నుంచి చూసుకుంటే సరైన హిట్ లేదు. టీఎఫ్ఐలోనే సరైన తెలుగు సినిమా హిట్ లేదు. ఇది కలెక్షన్స్ వచ్చే మూవీ ఏమీ పడలేదు అన్న. ఇది ఒక స్టెప్ అన్న. ఇప్పుడు ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మనకి మనశంకర్ వరప్రసాద్ తర్వాత అసలు ఆ టైప్లో కంటెంట్ రాలేదు, ఆ టైప్ జనాలు కూడా రాలేదు మూవీ థియేటర్స్ కల్లా. ఇప్పుడు ఈ మూవీ తోటి జనాలు అలానే వస్తారు. మూత పడిపోయిన థియేటర్లు కూడా ఓపెన్ అవుతాయి. యాక్చువల్గా మనం పాన్ ఇండియా మార్కెట్లో చూసుకున్నా కూడా బాహుబలి, పుష్ప తర్వాత ఆ రేంజ్ హిట్ తెలుగు సినిమా పడలేదు అన్న. బాహుబలే, పుష్పనే. ఈ 2 దానిలతోటి పెద్దని కంపేర్ చేయొద్దు. పెద్ది కంటెంట్ ఉన్న సినిమా, ఎమోషనల్ రైట్ సినిమా. ఒక అంటే ఇప్పుడు హోప్ కోల్పోయిన కూడా హోప్ తెప్పించే మూవీ ఇది. ఓకే, ఈ మాస్ మసాలా సినిమా లాంటివి కాదు ఇది. ఓకే, ఇది మామూలుగా వేరే లెవెల్ సినిమా అన్న. మీకు అర్థం కాదు, ఇది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అన్న. 5కి 5 అన్న. 5కి 5 కాదు, అది ఎంత రేటింగ్ ఉందా అంత. యాజ్ ఏ ఫ్యాన్గా కాదు చెప్పడం, యాజ్ ఏ అన్న పర్ఫార్మెన్స్కి ఫిదా అంతే. ఎలా ఉంది బ్రో పెద్ద